రెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ ముఠాల పాలనని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఈ మర్డర్ల గురించి వేయకపోతే సాక్ష్యాలు లేనట్లేగా తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తుందా? చంద్రబాబు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి అనిత గారు కానీ, వాళ్ళకి ఇవేమి వచ్చి జరిగినవి ఏమి జరిగినట్లు కాదా? కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న విజయబాబు గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. అంటే ఇందాక కాలర్ చెప్పినట్టుగా ఈవీఎం ప్రభుత్వంలో అంటే నిజంగా ప్రజల ద్వారా అధికారం వస్తే లేదు, ప్రజలు మనకు అధికారం ఇచ్చారు కదా, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎప్పుడు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడదు ఏ ప్రభుత్వం కూడా. కానీ వాళ్ళకి ప్రజలతో అవసరం లేదు, ప్రజలేటు వాళ్ళకి ఓట్లే లేదు, వాళ్ళు ఏదో దొంగదారులు అధికారంలోకి వచ్చారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా మనం వ్యవహరించవచ్చు, మన అడిగేవాళ్ళు ఎవరూ లేరనేటటువంటి ధోరణి ఖచ్చితంగా ఈ 2 నెలల్లో మనకు కనపడతా ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా 2 నెలలు సార్, ఆ జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చినాయి. ఆగస్టు 4, 2 నెలలు. 2 నెలల్లో రోజుకొక అత్యాచారం జరుగుతా ఉంది, దాదాపుగా 2 రోజులకు ఒక హత్య జరుగుతా ఉంది. ఎక్కడికక్కడ బరి తెగించి అసలు విధ్వంసాలకైతే అంతుబొద్దు లేదు. రోజుకు 10ల సంఖ్యలో విధ్వంసాలు, రోజుకు ఒక 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ని విడిచి వెళ్ళిపోతా ఉన్నాయి. నిన్న సాక్షాత్తు పోలీసుల సమక్షంలో నంద్యాల జిల్లాలో ఎస్పీకి తెలుసు చంపుతున్నారని, ఎస్పీకి సమాచారం ఇచ్చి మరీ చంపారు సార్. 3 గంటల ముందే ఎస్పీకి సమాచారం అందింది. అక్కడ వైఎస్ఆర్సీపీ నేత ఇదిగో చంపుతున్నారని చెప్పాడు, అయినా వాళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడిని నువ్వు స్టేషన్ కి వచ్చి వాట్సాప్ లో నీ సెల్ఫీ ఫోటో పెట్టు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పారు. అంటే అక్కడ చంపుతారని తెలిసి అక్కడ వైసీపీ నాయకులను అక్కడ ఉండనీయకుండా, సో వైసీపీ వాళ్ళ నుండి అడ్డుకుంటారు. సో అడ్డుకోకుండా ప్లాన్డ్ గా చంపడానికి ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఆల్రెడీ ఎస్పీ వీళ్ళందరి సహకారంతో నిన్న హత్య జరిగింది. కిరాతకంగా 65 సంవత్సరాల పెద్దన్న అనేటటువంటి వ్యక్తిని, పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు అలియాస్ పెద్దన్న అనే వ్యక్తిని పోలీసుల సమక్షంలో చంపారు సార్. అంటే పోలీసులు మీరు చూస్తూ ఊరుకోవాల్సిందే అని వాళ్ళకి స్ట్రిక్ట్ గా ఆర్డర్ డీజీపీ నుంచి, హోంమంత్రి నుంచి లేకపోతే పోలీసులు అక్కడ సహకరించారు కదా. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి, డీజీపీ నుంచి, అందరి నుంచి కూడా మేము ఎవరిని చంపుతున్నా కూడా మీరు చూస్తూ కూర్చొని ఉండాల్సిందే అని చెప్పి స్థానిక ఎస్ఐలకి, సిఐలకి సమాచారం ఇచ్చి మరీ చంపుతున్నారు. అంటే ఇట్లాంటి ఆటవిక రాజ్యం నాకు తెలిసి ఉత్తర కొరియాలో కూడా జరగదు సార్. కిమ్ పరిపాలనలో కూడా ఇంత ఘోరమైనటువంటి ఎప్పుడు జరగదు. స్వాతంత్ర భారతదేశంలో పోలీసులు సమక్షంలోనే, పోలీసులు ఎదుటే చంపుతున్నారని అంటే ఇంక ఎక్కడ ఎవరికి రక్షణ ఉంటుంది? ఒకవేళ ఎదురు తిరిగారు అనుకోండి పోలీసులు. నిన్న చూశారు మా వేమూరు నియోజకవర్గం బట్టిపోరులో పోలీసు ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు సామాన్య తెలుగుదేశం కార్యకర్త. హౌ ఇట్ డేర్ అని నాకు అర్థం కాల. దాని మీద ఇప్పటికీ లేదు. అంటే ఎస్ఐ చొక్కా పట్టుకున్నా కూడా దిక్కు లేదు. రేపొద్దున ఎస్ఐని కూడా చంపుతారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, ప్రజలకి జరిగినటువంటి రేపొద్దున పోలీసులు కూడా జరిగింది. ఇదే పోలీసులు అడ్డుకుంటే పోలీసులు కూడా నరికి చంపుతారు అదే తెలుగుదేశం వాళ్ళు. సో దీనికి రేపొద్దున డీజీపీ మీ దాకా కూడా వస్తాయేమో, అది గుర్తుంచుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా సహకరిస్తూ పోతూ ఉంటే రేపొద్దున ఇవాళ మాకు జరిగింది, రేపొద్దున మీకు జరిగింది. రేపు న్యాయస్థానాల్లో కూడా డైరెక్ట్ గానే అదే కోర్టు ఆవరణలో కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. దీని మీద న్యాయమూర్తులు కూడా తక్షణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు సామాన్య మానవుడు బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి లేదు, నమ్మకం లేదు. చాలా మంది ఇళ్లలోనే ఆడవాళ్ళు చెప్తున్నారు, మీరు దయచేసి బయటికి వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ మీరు ఇక్కడ సేఫ్ గా వస్తారని గ్యారంటీ లేదు, ఏం పని చేయకపోయినా పర్లేదు, మీ ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు, మీరు ఇంట్లో ఉండని చెప్పేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఎంత భయానక వాతావరణం నడుస్తుందో ఒకసారి గమనించమని చెప్తా ఉన్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్రపతి గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి. మనం ఈరోజు ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా? ఇదే ప్రజాస్వామ్య దేశంలో పట్ట పగలు ఇలాంటి దాడులు జరుగుతా ఉంటే పోలీసుల సమక్షంలోనే, రాత్రి పోలీసులు కాపలా ఉండి పోలీసుల సమక్షంలోనే నరికి చంపుతా ఉంటే అసలు ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి పోతా ఉంది? ఇంత ఆటవిక రాజ్యమా, ఇంత అరాచక పాలన, ఇలాంటి పరిపాలన జరిగిద్దని అసలు ఎవరన్నా కూడా అనుకున్నారా? ఇంత జరుగుతా ఉంటే ఎవరు స్పందించరు. గవర్నర్ గారు ఏమయ్యారు, డీజీపీ మాట్లాడడం. సార్ కొమ్మినేని గారు మీరు గమనించండి, ఈ 60 రోజుల్లో ఇన్ని హత్యలు జరుగుతా ఉంటే ఒక్కరోజు డీజీపీ గారు వచ్చి మాట్లాడలేదు సార్. ఒక్కరోజు డీజీపీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల. అసలు డీజీపీ గారు ఉన్నారా రాష్ట్రంలో? లేదా అసలు ఏమన్నా సెలవు పెట్టాడు కానీ వెళ్ళాడా? అసలు ఎంత హత్యలు జరుగుతుంటే కనీసం స్పందించాల్సినటువంటి బాధ్యత లేదు. ఒక అమ్మాయి 9 నెలల బాలిక, 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే దాదాపుగా నెల రోజులు దాటిపోయింది సార్, ఇప్పటికీ శవం దొరకల.
ఇప్పటికీ శవం దొరకనటువంటి పరిస్థితి. ఎక్కడ దాని మీద ఇప్పుడు మరి ఏమయ్యారు మహిళా హోంమంత్రి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. సో ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు ఇదే విధంగా దాడులు చేసుకుంటా పోతే ఎవరు కూడా కూర్చోరు. దీనికి రివర్స్ గా అదే విధంగా అటాకులు జరుగుతా ఉంటే ఎటుపోతుంది రాష్ట్రం? ఇది ఇప్పటికైనా మానుకుంటే మంచిది. ఇది మంచి పద్ధతి కాదు. డీజీపీ గారు, మీకు ఈ వేదిక సాక్షిగా చెప్తా ఉన్నాం, మీరు ఇలా చూస్తూ ఊరుకుంటా పోతే రేపొద్దున మీ పోలీసుల్ని, మీ ఎస్ఐల్ని, మీ సిఐల్ని, మీ డిఎస్పీల్ని నరుకుతారు ఇదే తెలుగుదేశం వాళ్ళు. అప్పుడు కూడా మీరు చూస్తూ కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో రేపొద్దున మీ కుటుంబ సభ్యులు కూడా ఇదే పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు తీసుకొని వస్తారు. ఇప్పటికైనా మీరు ఒక డీజీపీగా వ్యవహరించండి. పోలీసులకు స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మీ పోలీసుల సమక్షంలో ఇటువంటి జరుగుతా మీరే ఎంకరేజ్ చేస్తా ఉంటే దీనికి ఖచ్చితంగా డీజీపీ గారు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా దీనికి గవర్నర్ గారు కూడా స్పందించాలి. ఎందుకంటే సార్, ఎంత దారుణం సార్, పోలీసులు వచ్చారు, వచ్చినటువంటి సమాచారం ఉంది, పోలీసులకు అక్కడ వైసీపీ నాయకుడు సమాచారం ఇచ్చాడు, సార్ వాళ్ళు చంపుతున్నారని చెప్పి ఎస్పీకి ఫోన్లు చేశాడు 3 గంటల పాటు. అక్కడ స్థానిక ఎస్ఐ వెళ్ళి నువ్వు స్టేషన్ లో సరెండర్ అవ్వు, నువ్వు స్టేషన్ లోకి వెళ్ళి ఉండు, మేము చూసుకుంటామని చెప్పి ఎస్ఐ చెప్తే, ఎస్ఐ సమక్షంలో ఎంత జరిగిందంటే నిన్న నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్. ఇంకా ఎంత ఘోరం అంటే సార్, ఎంత ఘోరం అంటే, ముందు వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళారు ఒకళ్ళ ఇంట్లోకి, అక్కడ అతను లేడని చెప్పి తెలుసుకున్నాక వాళ్ళ లేడీస్ మీద దుర్భషలాడారు. అది అయిపోయింది. 30 మంది సార్, 5-6 వెహికల్స్ లో వచ్చి 30 మంది ఇంత దారుణంగా నరికి చంపుతా ఉంటే ఊరంతా భయభ్రాంతులకు గురి చేశారు. అతను చేసిన తప్పు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కొడుకు ఏజెంట్ గా కూర్చున్నాడు మొన్న ఎన్నికల్లో. ఆ గ్రామం తెలుగుదేశానికి సంబంధించి తెలుగుదేశం నాయకుడు హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఎప్పుడు ఏజెంట్లు కూడా కూర్చోవాలంటే భయపడేటటువంటి పరిస్థితిలో అతను ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు, ఏజెంట్లు ఉండాలి, కూర్చోవాలి, ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయి పనిచేశాడని చెప్పి సో వాళ్ళ తండ్రి నరికి చంపారు సార్. 65 ఏళ్ల వ్యక్తిని నరికి చంపారనంటే అసలు ఎక్కడికి పోతా ఉంది? సో ఖచ్చితంగా దీనికి మూల్యం అయితే చెల్లించుకుంటారు. ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలకు అన్ని గమనిస్తానే ఉంటారు. టైం వస్తుంది, పాపం పండినప్పుడు, ఈ శిశుపాలుడి పాపాలు పండినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. అది రాజకీయంగా కాదు, అన్ని రకాలుగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం. రైట్. అంటే పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని మొన్న స్టేట్మెంట్ ఇస్తే, పాలన అంటే చక్కగా అందరికీ మేలు చేసే విధంగా స్కీములు అమలు చేసి ఇవన్నీ కూడా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీ వైపు తీసుకెళ్తారనుకుంటే, రోజు ఈ హత్యలు, ఈ హత్యాకాండ, వాటి సాక్ష్యాలు, ఆధారాలు కావాలంటే తెలుగుదేశం మీడియాలో మాత్రం వస్తేనే నమ్ముతారో, లేకపోతే ఏమిటో. ఈనాడు వాళ్ళు వేయట్లేదు కాబట్టి ఈ హత్య జరిగినట్లు కాదు, ఆంధ్రప్రదేశ్లో హత్యలు జరిగినట్లు. అట్లాగే వాళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు అక్కడ ఒక ఫస్ట్ పేరు ఎక్కడ వార్త రాయరు కాబట్టి అసలు అంత ప్రశాంతంగా ఉన్నట్లు లెక్క. ఏమిటి దౌర్భాగ్యం? రెండు ఎవరు తప్పు జరిగితే వాళ్ళ తప్పు అని రాయండి. ఒకవేళ వైసీపీ వాళ్ళ తప్పు జరిగితే వైసీపీ వాళ్ళ తప్పు జరిగిందని రాయండి. కానీ ఇదేం అరాచకం, ఈ రకంగా జరిగితే ఎట్లా?